హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నన్ను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేటప్పటికి ఇప్పుడు బాగా ఒక వార్తను వైరల్ చేసి, బాగా నెగిటివ్ చేసి, ట్రోల్స్ చేసి చేస్తున్న ఒక వీడియో గురించి మాట్లాడుకుందాం. ఆ వీడియో ఏమి కాదు, కళ్యాణ్ పడాల గారు బీబీ జోడికి వెళ్ళి కింద పడిపోయారు. దానివల్లే డాన్స్ బాగా చేయలేకపోయారు. దానివల్లే మణికంఠ అండ్ పింకీ గారు అంటే తెలుసు కదా, ప్రియాంక సింగ్ గారికి దెబ్బలు తగిలి వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇది బాగా నెగిటివ్ అవుతున్న, ట్రోల్స్ చేస్తున్న ఒక వార్త. దీని మీద మనం మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను మాట్లాడాలని అందుకే వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో చేసేటప్పటికి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ పాటలో లాస్ట్ 5 సెకండ్ మోర్ అన్నాక అంటే స్లిప్ అయి పడ్డాడు అనమాట కళ్యాణ్. అంటే ప్రియాంక సింగ్ ని లిఫ్ట్ చేయబోయి స్లిప్ అయి పడ్డారు. అది పెద్ద విషయం కాదు అసలుకి. కానీ దాన్ని ఆ ప్రోమోలో ఒక అటెన్షన్ ఫీడ్ అంటే ఆ ప్రోమో చూడాలి, ఇంకా చూడాలి, జనాలు చూడాలి. ఆ ప్రోమో చూసి అంటే ఏమంటారంటే టీఆర్పీ, ప్రోమో కూడా టీఆర్పీ కోసం ఇలా దాన్ని యూజ్ చేశారని నేను అనుకుంటున్నాను. అది నిజమో కాదు దేవుడికి తెలియాలి. లేకపోతే ప్రోమోలో దాన్ని స్లిప్ అయింది దాన్ని ఎందుకు పెడతారు చెప్పండి? మామూలుగా డాన్స్ వరకు చూపించేస్తున్నాడు, కానీ స్లిప్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ టైం స్టేజ్ మీద డాన్స్ చేసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో చిన్న స్లిప్ అవుతారు, ఏదో ఒక విషయంలో చిన్నగా రాంగ్ జరుగుతుంది. అలా అని మొత్తానికి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన దానికి కళ్యాణ్ పడాల గారినే ఒక కారణంగా చూపించేసి దాన్ని ట్రోల్ చేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అసలు ఆ సాంగ్ ఏంటి, దాని గురించి ఏంటి, అసలు ఆ కళ్యాణ్ పడాల ఎందుకు వెళ్ళారు, ఆ షోకి ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం, మోర్ వీడియోస్ కోసం, మోర్ అన్ని విషయాల గురించి నేను చెప్తాను. మీకు ఏ విషయం కావాలి అనేది మీరు కొంచెం క్లారిటీగా మెసేజ్ చేస్తే ఆ విషయం గురించి తెలుసుకొని మరి నేను మాట్లాడతాను. అండ్ వీడియోలో చిన్న కామెంట్, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి పెట్టండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీక్ అంటే నెక్స్ట్ వీక్ శని ఆదివారాల్లో రాబోతుంది బీబీ జోడీలో గెస్ట్ అపీరెన్స్ కోసం చాలా మంది వచ్చారనమాట. అంటే ఒక 5-6 మంది స్టార్స్ వచ్చారు. అందులో మన కళ్యాణ్ పడాల గారిని కూడా పింకీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అదేంటంటే ఆ రౌండ్ ఏంటంటే ఒకే సాంగ్ లో 4 సాంగ్స్ అనమాట, 4-5 సాంగ్స్ ని మిక్స్ చేసి మనం ఎలా చేస్తామన్నమాట. ఒక 4-5 సాంగ్స్ మిక్స్ చేసిన సాంగ్స్ లాగా ఒకే అంటే డాన్సులు చేస్తాం కదా, 4-5 సాంగ్స్ కి ఒకే దాంట్లో డాన్స్ చేయడం, అలా గెస్ట్ అపీరెన్స్ గా వచ్చి ఆ పాటలో 4-5 సాంగ్స్ కి బాగా చేశారు. తను లాస్ట్ లో ప్రియాంక సింగ్ గారిని లిఫ్ట్ చేయబోయి స్లిప్ అయి పడిపోయారనమాట. అది మనం ప్రోమోలో చూసారు. ప్రోమోలో చూసినప్పటి నుంచి కళ్యాణ్కి ఏమైంది, అది జరిగి 10 డేస్ బ్యాక్ అవుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ పడాల చాలా ఈవెంట్స్కి వచ్చారు, చాలా ఈవెంట్స్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసారు. ఆ వీడియోస్ అన్ని మనకు వచ్చాయి. కళ్యాణ్ గారికి ఏం కాలేదు. అండ్ ప్రియాంక సింగ్ మణికంఠ గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటే, అంటే వీళ్ళకన్నా బాగా వేశారు డాన్స్, వీళ్ళకన్నా డాన్స్ బాగా వేసిన వాళ్ళు. అంటే ఆ ఒక్క సాంగే కదా, నెక్స్ట్ సాంగ్ మళ్ళీ వేరే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. అండ్ ప్రియాంక సింగ్ గారికి కూడా ఏమీ దెబ్బ తగలేదని నేను వీడియో చేసేదానికి ధనరాజ్ గారు, అంటే ఆ షోలో పార్టిసిపేట్ చేసే ధనరాజ్ గారు ఒక వీడియో పెట్టారనమాట. వీడియో పెట్టి క్లియర్ చేసిన దాకా జనాలు మరి అప్పటికైనా మారుతారో లేదో తెలియదు, కానీ ఆయన క్లియర్ చేశారు. కళ్యాణ పడాలని గెస్ట్ గా పిలిచారు. లాస్ట్ లో చాలా 5-6 సెకండ్స్ లో తను స్లిప్ అయి పడ్డారు. దానివల్ల పింకీ గారిని కానీ అండ్ మణికంఠ కానీ ఎలిమినేట్ అవ్వలేదు. వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. అండ్ పింకీ అండ్ మణికంఠ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి ముందు అంటే కళ్యాణ్ పడాల మీద కోపంగా ఉన్నారని అలాంటి ఏమీ జరగలేదండి. అదిగో పులి అంటే ఇదిగో మేక అనే అదేంటి వార్తలు వద్దండి. అంటే ఒక వ్యక్తి ఎందుకు అంత కష్టపడి ఎదిగే వ్యక్తి మీద అంత ట్రోల్స్ చేయడం అనేది నాకు అర్థం కాలేదు. ప్రతి ఒక్క విషయానికి స్టాండ్ తీసుకోవాలి, ఒక ఫ్యాన్ అన్నాక స్టాండ్ తీసుకోవాలి. కాబట్టి ఎవరి విషయంలో అయినా ఇద్దరికి ఫ్యాన్ కాబట్టి, అంటే తనుజ గారి విషయంలో కానీ అండ్ కళ్యాణ్ గారి విషయంలో కానీ ఏదైనా నాకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే నేను మాట్లాడతాను. కాబట్టి అది మీ అందరికీ మ్యూచువల్ ఫ్యాన్స్ కి తెలియాలి. కాబట్టి మీరు కూడా టెన్షన్ లో ఉంటారు. కళ్యాణ్ గారు పడిపోయారు, ఏమైంది ఏంటి అని చాలా మందికి అంటే కొంతమంది ట్విట్టర్ కి అకౌంట్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి తెలియాలి. కాబట్టి చెప్తున్నాను, కళ్యాణ్ గారికి ఏం కాలేదు. అది జరిగి 10 డేస్ అయింది. 10 డేస్ ది ఇప్పుడు ప్రోమో విడుదల చేశారు. దాంట్లో కళ్యాణ్ గారు టీఆర్పీ రేటింగ్ కోసం దాన్ని పడిపోయేదాన్ని చూపించారు తప్పించి ఆయనకేం కాలేదు. ఆయన మూలంగా పింకీ గారు అండ్ మణికంఠ గారు ఏమి ఎలిమినేట్ అవ్వలేదు. వాళ్ళ కారణాల వల్ల, వాళ్ళ డాన్స్ వల్ల వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు తప్పించి ఎవరైనా ఎప్పటికైనా ఎలిమినేట్ అవ్వాలి. విన్నర్ అనే వాళ్ళు ఒక్కరే ఉంటారు. అది ఆ మాస్టర్లకు తెలుసు. ఇంకా మార్కులు తక్కువ వచ్చాయి అంటే కొంతమంది టాక్సిక్స్ పీపుల్స్ ఉంటారనమాట. ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఒకరిని కించపరిచి మనం హ్యాపీగా ఉందాం, మనం సంతోషిద్దాం అనే వాళ్ళకి ఏంటంటే చాలా చిన్నవి కూడా
చాలా పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు. ఇట్లా మార్కులు కూడా కొంచెం ఇచ్చారు, అది కూడా కళ్యాణ్ వాళ్ళే. ఇవన్నీ చాలా సిల్లీ పాయింట్స్. ఇలాంటివన్నీ అస్సలు నమ్మకండి. నేను ఇప్పుడు కళ్యాణ్ గురించైనా కాదు, తనుజ గురించైనా కాదు, ఎవరి గురించైనా నాకు రాంగ్ అని తెలిస్తే, రాంగ్ అని అనిపిస్తే నేను వీడియో చేస్తాను. ఎందుకంటే నాకుంటూ కొంతమంది ఉన్నారు, నేను చెప్తే ఇది కరెక్ట్, నందు అక్క కరెక్ట్గా చెప్తుంది అనుకొని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ట్రూ అనేది చెప్పాలని నేను అనుకుంటాను. అలాగే ట్రూ అనేది చెప్తున్నాను. అందుకని ఇది తెలుసుకొని చాలా మంది ఇప్పుడు ధనరాజ్ గారు కూడా వీడియో పెట్టినాకే నేను పెట్టే సమయానికి, నేను మాట్లాడే సమయానికి ఆయన వీడియో పెట్టారు కాబట్టి ఆయన వీడియో విని కూడా నేను ట్రూ అనేది మీకు తెలియాలని ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ ఎవరిని చాలా చిన్న చూపు చూడకండి. ఏ విషయం నేను చాలా మందికి ఫ్యాన్స్‌కి అంటే వన్ సైడ్ ఫ్యాన్స్‌కి కానీ, టాక్సిక్ ఫ్యాన్స్‌కి కానీ ఏదైనా చిన్న సాకు దొరికిద్దా మనం వాళ్ళని హేటింగ్ చేద్దాం, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒకటి ట్రోల్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. ఎప్పటికైనా మీరు ఈ రోజు హ్యాపీగా ఉండొచ్చు ఒక మనిషిని నిందించి. అంటే ఒక మనిషిని కించపరిచి, చిన్న చూపు చూసి, ఒక మనిషి మీద ట్రోల్స్ చేసి, ఒక చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంగా చేసి, ఈ రోజు మీరు హ్యాపీగా ఉండొచ్చు కానీ రేపనే రోజు హ్యాపీగా ఉండలేరు. ఇప్పుడు నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను కదా, కర్మ ఈజ్ బ్యాక్ అని. అలా బ్యాక్ అవుతుంది ఎవరికైనా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా విషయాలు వింటున్నాను. బట్ నాకు ఈ క్లారిటీ వచ్చాక నేను వీడియో చేయాలనుకుంటున్నాను, చేస్తాను కూడా. అండ్ మార్చి 5 తర్వాత నాకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చాక నేను వీడియో చేస్తాను, తప్పకుండా చేస్తాను. అండ్ చాలా మంది ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ ఓన్ ఫ్యాన్స్ అంటే ఒక సైడ్ అంటే వన్ సైడ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మా కళ్యాణ్ గొప్ప అనుకుంటూ, మా కళ్యాణ్ గొప్ప అనుకుంటూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. తనుజ ఫ్యాన్స్ తనుజ గొప్ప, మా తనుజ గొప్ప అనుకుంటూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు కదండి, వీళ్ళు ఎటు పోలేక, ఎటు ఆగలేక అసలు విషయం ఏంటి అనేది తెలియక మధ్యలో నలిగిపోతున్నారు. ఫ్రెండ్సా ఆర్ ఇంకోట రిలేషనా, వీళ్ళేంటి మనం ఏంటో ఊహల్లో తేలిపోతున్నాం అని అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది అనమాట, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కన్నా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా, లేకపోతే మనకి ఏదో ఒక క్లారిటీ క్లూ అనేది ఇవ్వచ్చు కదా అని అనిపిస్తుంది. లైవ్ చూసినప్పుడేమో ఫ్రెండ్స్ కాదనిపిస్తుంది. లైవ్ చూసి మనం ఇష్టపడినది ఫ్రెండ్స్ కాదు అనిపిస్తుంది. కానీ కొన్ని బయటకు వచ్చినాక కొన్ని విషయాలు తెలిస్తే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో, మనమే ఎక్కువ ఊహించుకుంటున్నామేమో అనే థాట్ వస్తుంది. అంటే మీరు ఇప్పుడు నందొక ఏంటి మీరు ఇలా అయిపోతున్నారు, మీరు ఇలా చెప్తున్నారంటే కొన్ని విషయాలు తెలిస్తే అంటే మీరు అడగచ్చు, ఆ విషయాలు ఏంటి అక్క చెప్పొచ్చు కదా అంటే, నేను అంటే చెప్పలే అంటే అవి కూడా నాకు క్లియర్‌గా మీరు ఎలా అందరి దగ్గర వింటున్నారో నేను కూడా వింటున్నాను. అయితే కొంచెం పర్సనల్‌గా వచ్చి చాట్ చేస్తున్నారు అంతే. పర్సనల్‌గా వచ్చి చెప్తున్నారు. ఇది ఇలా ఉంది. మీరేమో ఇలా వీడియోస్‌లో చెప్తున్నారు, ఇక్కడ అంత లేదు అది ఇది అని చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు ఏమనిపిస్తుందంటే నేనేమన్నా రాంగ్‌గా చెప్తున్నానా? అంటే మనం చూసిందే కదా, కళ్ళతో చూసిందే కదా చెప్తున్నాము. మనం ఆ థాట్ అంటే ఒక మంచి ఫ్రెండ్స్‌గా కూడా వీళ్ళు లేరా అని కానీ ఉన్నారా అనుకుంటున్నాను. కానీ ఒక క్లారిటీ అనేది ఇస్తే బాగున్ను ఇద్దరు అని అనిపిస్తది. బట్ ఏం చేద్దాం, ఏం చేయలేము. ఇది కళ్యాణ్ గురించి వీడియో. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా అండ్ మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా మీరు మాత్రం ఎలాంటి బాధ పడకండి. అండ్ కళ్యాణ్ హ్యాపీగా ఉన్నాడు. అండ్ తనుజ కూడా తన హ్యాపీగానే ఉంది. అండ్ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. బట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం సఫర్ అవుతున్నారనే చెప్పొచ్చు. మ్యూచువల్ ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం సఫర్ అవుతున్నారు, వీళ్ళ విషయాలు ఏమీ తెలియక అని మాత్రం అనుకోవచ్చు. అండ్ ఇంకేంటంటే ఇంకా పింకీ గారు అండ్ మణికంఠ గారు కళ్యాణ్ గారి గురించి మాత్రం ఎలిమినేషన్ అవ్వలేదు. వాళ్ళ పర్సనల్ డాన్స్ వల్ల వాళ్ళు ఎలిమినేషన్ అయ్యారు తప్పించి మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు అక్కడ. అండ్ ఎక్కువ చేసి చూపించే వాళ్ళకి చిన్న చీమ లాంటి విషయమైనా చాలు, ఏనుగంత చేసేస్తారు. అదనమాట సంగతి. నేను ఈ విషయం అందరికీ చెప్పాలి అనుకున్నాను, చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అండ్ చిన్న హార్ట్ సింబల్ అయినా నందు కోసం పెట్టండి.